దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చేశారండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇక్కడ చూస్తే మోయాబీలు అమ్మోనీలు ఎవరంటే లోతు కూతుళ్ళకు పుట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. అంటే లోతుకు తెలియకుండానే బిడ్డలు పుట్టారు. అంటే ఆ దినాల్లో మగవాళ్ళు లేరు కాబట్టి ఈ పని చేశారు. చేయగానే పుట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే మోయాబీలు అమ్మోనీలు. వీళ్ళు బహుభయంకరమైనటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరి మీదకి వచ్చారు? యెహోషాపాతు రాజు రాజ్యం యెరూషలేము మీదకి వచ్చారు. మొదటి వాక్యం చదువుతానండి. ఇది అయిన తరువాత 20వ అధ్యాయం 1వ వచనం, మోయాబీలను అమ్మోనీలను మోయానీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవలి నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించము, వారు హసాసోన్ తామారు అనే ఎన్గేదులు ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలని చాటింపగా, ఇక్కడ ఇలాగ ఉపవాసంతో ఉన్నారు. ఇక్కడ మరి ఇంకొక మాట చూసుకుందామండి. 11వ వచనం, మేము స్వతంత్రించుకున్నవాలని నీవు మాకు ఇచ్చిన స్వాస్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధము చేయుట మాకును శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తన శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి అప్పుడు మతన్యాకు పుట్టిన యెహాయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీయుడొక యెహాయేజేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవడి. వారు జీజోను మార్గమును ఎక్కుడు మార్గమును వచ్చెదరు. మీరు యెరూయేలు అరణ్యం అందున్న వాగు దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడున్న యెహోవా దయచేయి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులందరూ యెహోవా సన్నిధిని సాగిలిపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరేహీయుల సంతతి వారు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయం లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పెను. మరియు అతడు జనులు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యమందరూ ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించిడి ఆయన అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు నీతిగా, యథార్థంగా, నిర్దోషులుగా ఎవరైతే జీవించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి ప్రార్థనలు ఆలకిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ప్రార్థనలు ఆలకించలేదు. ఇక్కడ కొద్ది మంది ఉన్నారు యుద్ధం చేయటానికి. యుద్ధం అయితే చేయడానికి కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు భయంకరంగా ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు యెహోషాపాతు. నేనైతే చేయలే, నాకు దిక్కు తోచట్లేదు, నాకు ఏమీ తోచడం లేదు, నాకు తెలియడం లేదు, దీని గురించి నీ దగ్గర మొరపెడుతున్నాను, నీవే కార్యం చేయమని అడిగినప్పుడు దేవుడు వారి పక్షంగా దిగాడండి. హల్లెలూయా. చప్పట్లు కొడతాం అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శవాలు అయిపోయారు. ఒకరినొకరు పొడుచుకొని శవాలు అయిపోయారు. భూమి మీద బతకలేదు. ఏంటండి? బ్రతకలేదు. అమ్మోనీయులు, మోయాబీయులు, సిరియనులు వేసండి బ్రతకనివ్వలేదు దేవుడు. దేవుడు అంటే ఆషామాషి కాదు, కనబడలేదు మనకి అనుకుంటారు.
ఏంటండి కనబడలేదు, ఎక్కడో ఉన్నాడు. బైబిల్ చదువుతున్నాం, ఏంటండి మళ్ళీ పాపం చేస్తున్నాం, ఏంటండి దుర్మార్గమైన పనులు చేస్తున్నాం, ఎవ్వరు చూడలేదు నన్ను, దేవుడు కూడా చూడడం లేదని అనుకుంటున్నారు ఏమో. కానీ ఇక్కడ మోయాబీయులకి, అమ్మోనీయులకి, సిరియన్లకి ఏం జరిగింది? వారు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుడే యుద్ధం చేసింది కాక ఇంకేం చేశాడు? వారు డబ్బు బంగారం కూడా వీళ్ళకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. యోబు గ్రంథం చూసుకుందామండి, 37వ అధ్యాయము. కాబట్టి ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి జీవితాల్లో గొప్ప విజయాలు పొందుకుంటారు. ఏంటంటే గొప్ప విజయాలు పొందుకుంటారు. 37వ అధ్యాయం 22, 23, 24 చదువుతాను నేను. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడకు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన మనకి అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువల్ల నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఇందురు. తాము జ్ఞానులు అనుకుని వారు ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన న్యాయమును నీతిని ఏమాత్రము చెరపడట. ఒక్కలైనా సరే దానియేలు ఏంటండి, ఒక్కడే సింహాల భూమిలోకి వెళ్ళాడు. ఏంటండి దానియేలు ఒక్కడే. తర్వాత మొర్దెకై, ఎస్తేరు ఇద్దరి మీదే పగబట్టారు. ఇద్దరినే విడిపించాడు. ఆ ఒక్కడిని విడిపించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురిని కూడా అగ్నిలో వేసినప్పుడు అగ్నిలో వారితో దిగి వారిని రక్షించిన దేవుడు. మొత్తం రాజ్యం అంతా చూస్తుంది. వీళ్ళని అగ్నిలో వేసేస్తే మాడి మసైపోతారని అనుకున్నారు. దేవుడు వారితో ఎప్పుడైతే సంచరించడం మొదలుపెట్టాడో వాళ్ళ కుట్రలు, కుయుక్తులు అన్నీ బద్దలైపోయి వేసినోళ్ళు అందులో పడేశారు. కుట్ర పనినోళ్ళు అందులో పడేశాడు దేవుడు చేశాడు కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు న్యాయాన్ని చేస్తాడు. అనుకుంటున్నావా నువ్వు ఒక్కరిదాని ఉన్నావని? అనుకుంటున్నావా ఒక్కడ ఉన్నావని? అనుకుంటున్నావా? నీ ఒక్కడ పక్షంగా సైన్యములకు అధిపతికి యెహోవా న్యాయం చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఒకడు సంఘాన్ని పాడు చేయడం మొదలుపెట్టాడు. చూసుకుందామండి. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. ఇతడు వివేకము గలవాడైన సెర్గా పౌలు అనే అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినకోరెను. ఇతడు ఆ ఊరికి పౌలు వాళ్ళు వెళ్తే అక్కడ ఆ అధికారి వాక్యాన్ని వినాలని ఆశపడి పిలిపించుకున్నాడు పౌలుని. అయితే ఏలాము అనే అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని జాగ్రత్తగా ఆలోచించండి. ఇటువంటి మనుషుల్ని దేవుడు ఉంచడండి. ఏంటండి కాకులు వచ్చి కళ్ళు తీసేస్తాయి. అటువంటి జీవితాలు వాళ్ళకు వస్తాయి. ఇక్కడ 7వ వచనం చూస్తే 8వ వచనం, అయితే ఏలాము ఆ అధిపతిని, అంటే ఏలాము ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలాము అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతనిని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త మార్గములను నీతికి విరోధి, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తుచున్నాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడివై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతను కమ్మెను. కనుక అతడు తిరుగుచూ ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిందని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. సంఘానికి వచ్చినటువంటి వాళ్ళని లేకపోతే మీ పక్క వారిని వాళ్ళు పాడు చేస్తే గ్రుడ్డితనాన్ని ఇస్తాడు దేవుడు. వీడేం చేశాడు? ఆ అధికారి ఇష్టపడి పౌలు ద్వారా వాక్యం విని ఆ వాక్యాన్ని తీసుకొని రక్షించబడబోతున్నాడు అతను. ఇప్పుడు దాన్ని చెడగొట్టాలని
ఏం చేస్తున్నాడు, ఈ యాలాం అనే గారడి విద్య గలవాడు ఏం చేశాడు, చెడగొడదామని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, అక్కడ పరిశుద్ధాత్మతో పౌలు నింపాడు. అపవాది కుమారులు ఏం చేస్తారండి, అపవాది కుమారులు ఏం చేస్తారు, ఇటువంటి పనులు చేస్తారు. దేవుని యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టవారారా, అపవాది కుమారుడు తిన్నని మార్గాన్ని పాడు చేస్తున్నావు కదా నువ్వు, గుడ్డివాడ సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతను కమ్మెను గనుక అతడు చూసారండి ఏమని చెప్తున్నాడు, ప్రభువు చెయ్య నీ మీద ఎత్తుచున్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడివే సూర్యుని చూడకుందు అని. ఏం చేశాడు, కపటం ఉందండి అతనిలో, కపటము సమస్త నీతికి విరోధి. నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టట మానవా. ఎవరు చెడగొడుతున్నారో తెలుసునండి, నీతిమంతుల మీదకి లెగిస్తే దేవుడు ఊరుకోడండి. ఎవరైతే అవనివ్వండి, ఏ సంఘాలు అవనివ్వండి, ఏ మనుషులు అవనివ్వండి, ఏంటండి మాట్లాడుతూనే ఉంటారు మంచిగా, వెనకాతల వారు చేయవలసిన అన్నీ చేస్తారు. దేవుడు వాళ్ళ గుడ్డితనాన్ని దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంఘంలో ఎన్నో చేయబోయారు. ఇది దేవుడి దగ్గర అనేక సార్లు ఉపవాసాలు ఉండి కన్నీరు కార్చి కట్టినటువంటి సంఘం. అందుకే దేవుడు అనేకమైన మేలు పొందుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని దేవుడు ఇచ్చాడండి. రోగాలతో చస్తామన్న వాళ్ళకి చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడండి. తిండి లేని పరిస్థితిలో వచ్చిన వాళ్ళు ఈరోజు బట్టలు కట్టుకున్నారు, తిండి కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, బళ్ళు కొనుక్కున్నారు. ఏంటండి వారు ఏది చేస్తున్నారో అదే వస్తుంది. ఏడుస్తున్నారు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా కొడుకు వదిలేశాడు, అమ్మ నా కూతురు చూడడం లేదు, అమ్మ నా కొడుకు ఇలా చేస్తున్నాడు, మమ్మల్ని వదిలేశాడు. ఎందుకు? ఆ తండ్రి సరిగా లేడు, ఆ తల్లి సరిగ్గా లేదు, ఆ సంఘం సరిగ్గా లేదు, వాళ్ళ బ్రతుకులు అలాగ ఉన్నాయి. నీ బ్రతుకు అలాగే అవ్వాలంటే సంఘానికి విరోధంగా చేస్తున్న పనులన్నిటిని బట్టి దేవుడు తప్పకుండా ఆ పనులు చేస్తాడు. ఏంటండి దేవుని సన్నిధిని చెడగొట్టడు. నేను వెళ్ళకపోతే పని ఎలాగ అవుతుంది అక్కడ, నేను వెళ్ళకపోతే పని అక్కడ ఎలాగ అవుతుంది అని అనుకుంటారు. దేవుడే దిగి వచ్చి చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తాడు. ఆశీర్వాదం, దేవుని పని చేస్తే ఆశీర్వాదం. అది తెలియక ఏం చేస్తారు, ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి చేద్దాం, మన వంతు మనం చేద్దాం, మనం ఎలాగైనా పాడు చేద్దాం, ఏంటంటే సంఘాన్ని పాడు చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, అపవాది కుమారులు ఏం చేస్తారండి, సంఘాల్ని పాడు చేస్తారు. నీవేమైనా అలా చేస్తే నీ బ్రతుకు బాగోదు. నా దేవుడు నా జబ్బు తగ్గించాడు, నా జీవితం అక్కడ పరిచిపెట్టినా లేదా తొక్కోలిసి పెట్టినా నేను ఆయన రుణం తీర్చుకోలేను. ఈ గొప్ప దేవుడికి ఏం చేస్తే ఏం రుణం తీర్చుకోగలను? తపాళాలు 9 ఎంత కోట్లు, చేతులు బొబ్బులెక్కి ఇంటికి వచ్చి కొబ్బరి నూనె రాసుకుంటే దేవుడు బాగు చేసేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. పెద్ద పెద్ద దెబ్బలే బాగు చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, సేవకులు ప్రేమించి పని చేసిన వారి జీవితాల్లో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగాయో బైబిల్ చెప్తుంది. ఇష్టపడి కష్టమైన పని చేసిన వారిని గొప్ప దీవెనతో నింపాడు వాడు. ఈ సంఘంలోనే దేవుడు నింపాడండి. తినేసి ఏం చేస్తారని తిరగబడతారంటారు కదా, అటువంటి మనుషులు లేకపోలేరు, ఉన్నారు. అబద్ధానికి సపోర్ట్ చేస్తున్నావు. యాలాము కుమారుడు, అపవాది కుమారుడు, అబద్ధానికి, అన్యాయానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరూ పాడైపోతారు. దేన్ని బట్టి నువ్వు చెప్తున్నావు? నువ్వు వాక్యం చెప్తున్నావా, నువ్వు చెప్తున్నావా? నేను అలాగే చెప్పలేదు, దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. చెడ్డ పనులన్నీ చేస్తున్నావని దేవుడు వదలడు. అనుకుంటున్నామేమో ఈ గంట గడిచిపోయింది, ఈ 10 రోజులు గడిచిపోయింది, లేదా ఈ నెల గడిచిపోయింది, ఏంటండి ఈ డబ్బులు వచ్చాయి, నేను పర్వాలేదు, ఈ సంవత్సరం అయిపోతుంది, 2వ సంవత్సరం బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఎప్పుడైనా ప్రమాదము. నీతిగా ఉండడాన్ని, అంతేగాని అబద్ధాలు మోసాలు ఆడితే మాత్రం దేవుడు చెయ్యడు. దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నటువంటి వ్యక్తిని, కాబట్టి దేవుడికే మహిమ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, మరలా ఒకసారి చదువుకుందామా, 7వ వచనం. ఇతడు వివేకము గలవాడైన సెర్గా పౌలు అన్న అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. ఏంటండి ఇతను వాక్యం వినాలని ఈ యొక్క పౌలుని పిలుచుకున్నాడు. అతను ఎలాగైనా సరే ఈ యాలాము అనేటువంటి బర్నబాను పిలుచుకున్నాడు. ఈ యాలాము అనే అధిపతిని విశ్వాసములను తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాను.
ఏలామను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరి చూసి, సమస్త కపటంతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టుట మానవా. చూసారండి, చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు చెయ్యి నీ మీదకి వస్తుంది. డబ్బు రక్షించదు. డబ్బు రక్షిస్తే నాకు ఒక ఆయన 100 కోట్లు ఇస్తానన్నాడు. 3 సంవత్సరాల క్రితం మనుషులను పంపించాడు, ఫోను పంపించాడు, హైదరాబాద్ మీరు రండి అన్నాడు. పెద్ద బైబిల్ కాలేజీ, పెద్ద చర్చి పెడతానన్నాడు. దేవుని సన్నిధిలో ఉండి నిజం చెప్తున్నాను. నేను ఆశపడలేదండి, నేను ఆశపడలేదు. దేవుడు చెబితే ముందుకు వెళ్దును. నాకు చెప్పలేదు కాబట్టి నేను వెళ్ళలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. లోకంలో డబ్బు అంటే ఎవరు ఆశపడకుండా, నిజంగా దేవుని కలిగి ఉంటే, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే, నిజంగా దేవుని బిడ్డవైతే ఏంటండి, డబ్బు వైపు చూడవు. దేవుడు నన్ను రక్షించి నా ప్రాణాన్ని కాపాడి ఈరోజు ఆయన మందిరంలో పెట్టినటువంటి ఆ దేవుడికి ఎన్నైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని డబ్బు వైపు మీరు చూడరండి. దేవుని వైపు చూస్తారు, ఆయన మార్గాల్ని అనుసరిస్తారు. చూడకే మీ జీవితాల్లో ఏంటంటే ఇంకా దాగుంది పాపం. ఆ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని మీరు పశ్చాత్తాపం పడి నేను ఇక మీదట ఇలా చేయనని ఎప్పుడైతే ఒప్పుకుంటారో అప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు. అంతవరకు బాగానే ఉంది, పర్వాలేదు, బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నామేమో. అపవాది కుమారుడా, దేవుని యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టువాడా, ఇక్కడ చెప్తున్నాడు, గుడ్డివాడైపోతావు. దేవుని చెయ్యి ఇప్పుడే దిగింది. అవతల అధికారి ఆశ్చర్యపోయి విశ్వాసం ఉంచాడు. అంతటి అధిపతి జరిగిందని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచాడు. ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఏసండి, జనాలు ఉన్నారు, డబ్బు ఉంది, ఓ అందంగా ఉంది, మా కుటుంబీకులే పడిపోయారు. ఎవరిని పట్టుకుంటే ఏసండి మా మీదకి ఎవరు చెడ్డగా మా మీద చెప్తారు, ఎవరు మమ్మల్ని పాడు చేస్తారు, వాళ్ళని పట్టుకుంటున్నారు. ఇదిగో ఈ దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు. ఈరోజు మేమిద్దరం ఉండడానికి కారణం ఈ దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా బాధపడి ప్రార్థన చేస్తున్నాం, డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నాం. మరలా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. చూసుకుందామండి కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం చూసుకుందాము. ఎలాగంటే తప్పకుండా వాళ్ళని దీవిస్తాడు. మాకు సహాయం చేసిన వాళ్ళని తప్పకుండా బైబిల్ ముందు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మాకు సహాయం చేసిన వారు అందరినీ దీవించకపోతే మీ కళ్ళతో మీరు చూస్తారు, అవును నిజమే, పలానప్పుడు పలానా విషయంలో చెప్పారు, నాకు దేవుడు అలాగే చేశాడు అని మీరే సాక్ష్యం చెప్పేలాగా మీ జీవితాల్లో దేవుడు తప్పకుండా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది దేవుని మాట, మీ మాట కాదు, నా మాట కాదు, దేవుని మాట. 26వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. యెహోవా, నీవు మాకు సమాధానం సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఈ మాట మరలా మాట్లాడగానే నాకు ధైర్యం వచ్చిందండి, నాకు ధైర్యం వచ్చింది. నువ్వు చేస్తావు ఏంటండి, మా పనులన్నిటినీ దేవుడే చేయిస్తాడు. వాళ్ళని తప్పకుండా దీవించకపోతే మీరు చూదురు కానీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇష్టపడి అప్పుడు 2-3 సార్లు చూస్తాను, వీళ్ళు బుద్ధిట అనుకుంటాను నేను. ఏంటండి, ఇలాంటి బుద్ధులు మానుకోవాలి. బైబిల్ ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా మానుకోవాలి. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. తిన్నగా బ్రతికి దేవుని కృతజ్ఞతాస్తుతులు నువ్వు ఎప్పుడైతే చెల్లిస్తావో ఆ దినానే నీ బ్రతుకు బాగుంటుంది. లేదు బాగోదు. దేవునికి మహిమ కలుగునుగా. 107 కీర్తన చూసుకుందామండి. 15వ వచనం చదువుతాను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్యకార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చాలు. ఆయన కృపను బట్టి దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తే ఏంటండి, పలానప్పుడు ప్రార్థన చేస్తే నా జీవితం నిలబడ్డది, నేను ఈరోజు బ్రతుకున్నానంటే దేవుని కార్యం. అది నీ మనసులో లేదు కాబట్టి తిరుగుబాటు చేసి ఇష్టానుసారమైన జీవితాలు జీవించి మాకే అన్యాయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మీ బ్రతుకులు బాగోవు.
బైబిల్ ప్రకారంగా నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తు చేసుకోండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి చెప్పిన మాటలు ఏంటంటే, పంచమ స్కందము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ మాటలన్నీ చెప్తున్నాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇవి 27 ఈ యొక్క 107 కీర్తనలంతా కూడా పలానా పని దేవుడు చేశాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఒకరు నలుగురు ఉండేవారు. నలుగురు 4 పక్కలు పనిచేసుకొని ఆస్తి తీసుకుందామని ఆశపడ్డారు. నలుగురు వెళ్ళిపోయారు. ఏంటంటే, సొంత ఇంట్లో వాళ్ళు వీళ్ళు తీసుకుందాం, వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ పాడుతున్నారు. ఏమవుతుందంటే, దేవుని ఉగ్రత దిగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది జీవము కలిగిన దేవుడు మాట్లాడి 600 అద్దె కడుతున్నప్పుడు మాట్లాడి ఇచ్చిన సంఘం ఇది. ఇక్కడ ఎవరు ప్రార్థన చేసుకున్నా దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ జవాబులు అనుభవించి పొందుకున్నటువంటి సంఘం మామూలు కాదు, నోటి మాటలు కాదు. చూడడానికి చిన్నదవ్వచ్చు, ఏంటండి ఆడవాళ్ళు అవ్వచ్చు మేము మీ దృష్టికి, కానీ దేవుని దృష్టిలో విలువైనటువంటి వారం, విలువైనటువంటి వారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం చూసుకుందామండి. 15వ వచనం చదువుతానండి. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకొంటిరే. సరే, దావీదు సింహాసనం ముందు కూర్చొని ఉన్న రాజును గూర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి మీ సహోదరులను గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారి మీదకి ఖడ్గమును, క్షామమును, తెగులును పంపుచున్నాను. కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కాని ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటను ఆలకింపకపోయిరి గనుక నేను ఖడ్గమును, క్షామము చేతను, తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును. నేనే వారిని తోలివేయి జనులందరిలో శాపాహాస్పదముగాను, విస్మయకారణముగాను, అపహాస్యాస్పదముగాను, నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేములో నుండి బబులోనికి చెరగొని పోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సైన్యం కాదండి, ఒక డాక్టర్ కాదు, ఒక యాక్టర్ కాదు. దేవుడు చెప్తున్న మాటలు, యెహోవా ప్రవక్తలు చెప్పిన మాటలు మీరు వినకపోతే ఏంటండి, ఇదిగో ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. నేను భయపెట్టడం లేదు, మీరు చేస్తుంది మీకు తెలుసు, నాకు తెలుసు మీరేం చేశారో. కాబట్టి దేవుని మాటగా నేను మీకు చెప్తున్నాను. మీరు విని ఆయనకు లోబడి క్షమించమని అడిగి, ఏంటంటే అవతల వాళ్ళు కూడా క్షమించమని అడిగి, నేను తప్పు చేశాను నన్ను క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడు. లేకపోతే మీకు క్షమాపణ రాదు. కానీ ఇవన్నీ మీకు వస్తాయి. ఎందుకు? సంఘాన్ని పాడు చేస్తున్నారు కాబట్టి. ఈ విషయాలు గుర్తు చేసుకోండి. ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు వాక్యానుసారంగా బ్రతకమని. ఏచండి, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలతో జీవించమని దేవుడు చెప్పలేదు. అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కారు. దేవుని సన్నిధిలో ఉంటే ఉండొచ్చు, కానీ ఈ విషయాలు సరి చేసుకోవడం నేర్చుకోవాలి. ఏంటండి, ఈ విషయాలు సరి చేసుకోవడం నేర్చుకోవాలి. ఇర్మియా ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు, నిరీక్షణ లేని వారలారా, ఇశ్రాయేలుతో ముందు చెప్తున్నాడు ఏమని. ఇక్కడ చూస్తే 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టిదిరేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించిదును. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లో, ఏ స్థలంలోనూ మిమ్మల్ని తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. తర్వాత వాళ్ళు చేసిన పనులు,
దేవుడు మంచి వాగ్దానం ఇచ్చి చక్కగా నడిపిస్తానని చెప్పినప్పుడు వినలేదు వాళ్ళు. వినలేదు వాళ్ళు. వారి జీవితాల్లో కీడే కానీ మేలు చూడరు. దేవుడు ఊరుకోడు. దెబ్బలు బాగానే కాశారు పౌలు శీలలు జైల్లో పెడితే. దేవుడిని స్తుతించారు. వాళ్ళు యథార్థవంతులు, నిర్దోషులు. దెయ్యం పట్టుకుంది ఆ యొక్క సోది చెప్పేదానికి. ఈరోజు పౌలు సువార్తకు వెళ్తుంటే ఇదిగో దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క తిన్నన మార్గాలు, రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ మాట తప్పే ఉంది అందులోని. రోజు అంటున్నాడు. రోజు పౌలు వెళ్తున్నాడు. పౌలు అప్పుడు ఏం చేశాడట, వ్యసనపడి అప్పుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామములో ఈమెలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోవునుగాక ఆజ్ఞాపించాడు. ఆ దెయ్యం ఉండడాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతున్నారు. ఆ బ్రతకడం మరి అక్కడ నష్టం వచ్చేసింది కాబట్టి పౌలు మీద కోపం వచ్చింది. అందరూ ఒకటైపోయి బెత్తాలతో కొట్టించి జైల్లో పెట్టించారు. అక్కడ చాలామంది రక్షించబడ్డారు. చాలామంది రక్షించబడి బాప్తిసాలు తీసుకున్నారు. వారు గాయాలు కడిగారు. పెద్ద భూకంపం, దేవుని శక్తి ఆ జైలు మీదగా దిగింది. ఎప్పుడైతే కన్నీరు కార్చి ఈ దేవుని ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టారో జైలు బద్దలైపోయేలా చేశాడు. వారి బంధకాలన్నీ ఊడిపోయి పారిపోయారేమో, చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు పౌలు శీలను కాపాడి అక్కడ ఉన్న వాళ్ళు నిజాన్ని గ్రహించి తీసుకెళ్ళి గాయాలు కట్టి వారు భోజనం పెట్టి మాకు బాప్తిసాలు ఇవ్వండి అన్నారు. జీవితం అలాగుండాలి. నీ జీవితం అలాగుండాలి. నీకు మారు మనసు ఉంటే, నీకు రక్షణ ఉంటే, నీకు బాధపడి ఇతరులను రక్షణలోకి నడిపించడం నేర్చుకోవాలి. కానీ మరికొన్ని కొడతాను నేను, మరికొన్ని తిడతాను. దేవుడు ఊరుకోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం చూసుకుందాం. ఇంకో మాట, దేవుని పని చెయ్యలేనోళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారో. 48వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక, రక్తము వాడ్చకుండా ఖడ్గము దూయివాడు శాపగ్రస్తుడగును గాక. ఏం చేయాలండి? అశ్రద్ధ. సంఘానికి వెళ్ళడానికి అశ్రద్ధ, దేవుని పని చేయడానికి దొంగ మాటలు. పనులున్నాయండి. పనులు అందరికీ ఉన్నాయి. నేను కూడా ఇంట్లో కూర్చోవచ్చు, అందరికీ ఉంటాను. నువ్వు భూమి మీద బ్రతికి 5 ఏళ్ళతో అన్నం తిని మంచి బట్టలు కట్టుకొని ఒక ఇంట్లో ఉండాలి. నా కుటుంబం బాగోవాలంటే నువ్వేం చేయాలా? అబద్ధాలు, మోసాలు మానేసి పరిగెత్తి దేవుని పని చెయ్యాలా. నువ్వు చెయ్యిపోతే ఆగదు, అక్కడ ఆగిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఇంత కుర్రోడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి మనలాగా పెట్టి ఉండదు. ఈ ఏముంటాయి సంచులు, ఆ సంచులతో కర్రలు ఇచ్చి, ఆ సంచులు ఇచ్చి దశంభాగాలు కానీ చందాలకు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర పంపిస్తుంటారు. వాడు ఏం చేసేవాడు, ఇటు తిరిగి ఆ డబ్బులన్నీ జోబులు ఎట్టుకున్నాడు. అలా చేస్తే వాళ్ళ అమ్మ కూడా చాలా దెబ్బలాడి తిట్టింది. కానీ వినకుండా మానలేదు. మానకపోయేసరికి ఏమైంది, చెయ్యి ఎత్తకుండా 2 చేతులు అలా ఉండిపోయి ఏం చేస్తున్నాడు, ఇలాగే తిరుగుతున్నాడు. ఆ కర్ర కూడా పట్టుకోలేదు. మందిరానికి వెళ్తున్నాడు. ఎందుకు అలాగైందంటే ఏమో తెలియదు అంటున్నాడు. ఎందుకు అలాగైందంటే ఏమో తెలియదు. అప్పుడు వీళ్ళు దశంభాగాలు అవి చూసి లెక్క పెట్టుకున్నారు. ఎవరు ఇలా చేశారని అడిగితే అప్పుడు వీడు చేశాడని తెలిసింది. అందరూ అసహించుకున్నారు. చర్చి నుండి బయటకు పంపిస్తారు అసహించుకొని. కాబట్టి ఏమవుతుంది? అశ్రద్ధ. దేవుని పనులు అశ్రద్ధగా చేయవాడు, యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. బైబిల్ ఏం చదువుతున్నారు? భయం అనేది ఉండాలి. దేవుని భయం అనేది. ఈరోజు భయంతో బ్రతుకుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మాకు భయం లేదు. దేవుడే చెప్పిన మాట ఇచ్చినవాడు మమ్మల్ని విడిచిపెట్టడు. ఈ దినం వరకు పోషిస్తున్నాడు. మాకైతే పర్వాలేదు. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. దేవుని పనులు చెడగొట్టువాడా, సేవకుల మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు, నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు ఎలాగైనా ఈదులోకి రావాలని సంఘంలో ఉండి ఏదైనా చేద్దామని అనుకున్న వాళ్ళారా, దేవుడు మీ మార్గాలన్నీ చెడగొడతాడు. సపోర్ట్ చేయండి నీతిమంతులకి. చప్పగా బాగుంటారు. ఎవరికైనా చెయ్యాలి నీతిమంతులకి.
నీకున్నదైనా ఇచ్చేయాల. చెయ్యండి, మీకు దానికి 10 ఆశీర్వాదం దేవుడు ఇయ్యకపోతే నన్ను అడగాడు. దేవుని మహిమ కలుగునుగాక. మేము ప్రార్థన చేసాము, మాకు కొన్ని అవసరతలు ఉన్నాయి. రాణి కూడా ప్రార్థన చేస్తుంది. దేవుడు అటు నుంచి మాకు సమాధానం రాగానే ఎంతో సంతోషం అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాము? దేవుడిని అడిగాము. తప్పకుండా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏంటండి, తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కళ్ళుతో చూస్తారు, నేను సాక్ష్యం చెప్తాను, వాళ్ళు చెప్తారు. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. నీతిమంతులకు అన్యాయం చేయడు. చూస్తున్నాం, ఇందాక యోబు గ్రంథం అలా చూసుకుందామండి ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 22 నుంచి చదువుతాను. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశము పుట్టును, దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడకు దేవుడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరు. తాము జ్ఞానులమని అనుకునేవారు ఆయన ఏమాత్రమును లక్ష్య పెట్టడు. ఈ విషయాలు గమనించుకోవాలి. ఏంటండి, దేవుడు ఎంత గొప్పవాడో గమనించుకొని జీవించడం నేర్చుకోవాలి. అంతేగాని మా నోరుంది ఆలయం చేస్తారులే, ఆడోళ్ళ కనబడుతున్నామో, మా పక్కన ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంత జనం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పుడేగా చాలా నుంచి చేద్దాం అనుకున్నారు, కానీ ఎవ్వరూ నాకు ఇంతవరకు చేయలేదు. చేద్దాం అనుకున్నాడు, మిమ్మల్ని చంపేస్తానన్నాడు, చచ్చిపోయాడు. నేను నిన్ను పెంచుతానని చెప్పిన దేవుడు నన్ను బ్రతికించాడు. ఈ రోజు వరకు నన్ను బ్రతికి నాకు సహాయం చేసిన వాళ్ళు, సంఘానికి సహాయం చేసిన వాళ్ళు వర్ధిల్లారు. కృతజ్ఞత అనేది లేదు. అయ్యో, మనం ప్రార్థన చేస్తే బిడ్డల్ని ఇచ్చాడే దేవుడు. నేను ఎంత కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పటికీ చెప్తాను. ఏంటండి, నా పిల్లలు తీసుకొని ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి రాళ్ళు మీద పడుకున్నాను. ఆ పాస్టర్ గారు నాకేం దుప్పటగానే ఏమి ఇవ్వలేదు, రాళ్ళు. అక్కడ ఒక ఆవిడ ఉంటే ఆవిడకి అప్పచెప్తే ఆవిడ నాకు సహాయం చేసింది. రోజు డబ్బులు ఇచ్చేదాన్ని, పిల్లలకే పెట్టేదాన్ని, కానీ నేను తినేదాన్ని కాదు. ఏంటండి, ఎప్పటికీ ఆవిడ నాకు గుర్తే. ఏంటండి, ఎప్పటికీ నాకు గుర్తే. సహాయం చేశాను నేను, వాళ్ళకి చాలా సహాయం చేశాను, అందించాను. తర్వాత నాకు దేవుడిచ్చిన తర్వాత దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జన్మలో మర్చిపోని ఎవరైనా సాయం చేస్తే నా మనసులో ఉంటుంది. నాకు కీడు చేద్దాం అనుకుంటే నా దగ్గర ఉండనివాడు దేవుడు, రానివాడు కూడా. కాబట్టి మీరు అలా బ్రతకండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అలా జీవించడం నేర్చుకోండి. మీరు బాగోకపోతే అలాగ అడగండి, పశ్చాత్తాపం పడండి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయండి. నేను చేసింది తప్పు, గుండె బాదుకొని దేవుని దగ్గర సాష్టాంగ నమస్కారం చేయండి. దేవుని కనికరం మీ మీద దిగుతుంది. ఇది దేవుని మాట. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఇచ్చింది తీసుకోగలడు ఆయన. ఇంకా కానీ మీరు విజృంభిస్తే ఇచ్చింది తీసుకుంటాడు. అది మాత్రం దేవుడు చేయగలడు. అది గుర్తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సర్వశక్తి గల దేవుడు మహాత్మ్యం గలవాడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అదే నాకు కాపాడుతుంది. న్యాయము నీతి. అన్యాయంగా ఉన్న వాళ్ళ పక్షంగా నేను మాట్లాడను, చెబుతాను, వినకపోతే ఊరుకుంటాను. అంతేగాని నీతిని న్యాయం చెరపడు. అది ఒక్కటే నేను నేర్చుకున్న జీవితంలో. దేవుడు నా పట్ల కార్యం చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను దేవుని మాటలు. ఏమంటున్నాడు? అపవాది కుమారుడా. దేవుని యొక్క తిన్నని మార్గాలు, దేవుని యొక్క ఒక మనిషి రక్షించబడాలని దేవునికి ఆశ. అందుకోసం మానవుని తయారు చేసి తన రూపంలో నీ ఇష్టం, నీ ముందు నేను పెడుతున్నాను. నన్ను సేవిస్తావో దేని సేవిస్తావో నాకు తెలియదు. నీకు నీ హృదయాన్ని ఇచ్చాను. ఆ హృదయంలో నేను నిన్ను చేసి నిన్ను బ్రతికిస్తున్నాను, నిన్ను నడిపిస్తున్నాను, నిన్ను పోషిస్తున్నానని నీకు తెలిస్తే నన్ను సేవించని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇద్దరిని పుట్టించాడు, ఇద్దరిని చేశాడు. ఆ ఇద్దరికి ఇద్దరిని ఇస్తే అందులో ఒకడు నీతిమంతుని చంపాడు, హేబేల్ని చంపాడు. ఫస్ట్ మరణం ఏంటండి? హేబేల్ని చంపాడు. దేశ దిమ్మరై తిరిగాడు. బైబిల్ మీరు చదవండి, ఏమేమైపోయారో వాళ్ళు అలాగే అయిపోయారు. బైబిల్ చదవండి. ఏంటండి? దేవునికి లోబడండి.
మనుషులకి లోబడాలి. నీతిమంతులైతే మనుషులకి లోబడాలి. నీతిమంతులు కాకపోతే బయటకు తగిలేంత డబ్బులు ఇచ్చి బాబు ఇది తీసుకొని వెళ్ళిపోరా బాబు, అందుకే అలాంటి వాళ్ళు రావద్దంటాను. ఏడు చేస్తారు అనుకుంటారు కానీ ఇష్టపడరు. తగ్గించుకుందాము, ప్రభు దగ్గర క్షమించమని అడుగుదాము, దేవుని క్షమించమని అడుగుదాం, వాళ్ళని క్షమించమని అడుగుదాం. మారు మనసు లక్షణాలు అవి, దేవుని బిడ్డల లక్షణాలు అవి. ఏంటండి అవి లేవు కాబట్టి బాగుపడరు. ఏంటండి లేకపోతే న్యాయాన్ని నీతిని దేవుడు ఎప్పుడూ చెరపడం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి మన దేవుడని యెహోవాను సేవించుదాము. ఎవరు సేవిస్తారు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. నువ్వు తప్పు చేసావని అన్నప్పుడు దూరంగా వెళ్ళిపోయారు మనుషులు. తప్పు చేశారు, వాళ్ళు చెప్తున్నారు కూడా. చెప్పినా సరే నేను అడిగినందుకు వెళ్ళిపోయారు. మంచిది, దేవుడికి ఎన్నైనా శతకోటి వందనాలు, శతకోటి వందనాలు. చాలా సంతోషిస్తున్నాను. అటోళ్ళు ఉంటే మాత్రం ప్రమాదం. ఈ విషయాలు జాగ్రత్త చేసుకొని మీరు పరలోక రాజ్యంలో ఉండాలన్నా, మీరు ఆశీర్వదించబడాలన్నా, దేవునితో సహవాసం మీకు కావాలన్నా ఇటువంటి పనులన్నీ మానేసి దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కాచండి. తప్పకుండా దేవుని దీవెన మీ మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క గ్లాసుడు నీళ్ళు ఇస్తే 100 గ్లాసులు అక్కడ రెడీగా ఉన్నాయి. బుద్ధి ఉండొద్దా? దేవుడు సొమ్మే మింగేద్దాం అనుకుంటారు. చచ్చారు అలాటోళ్ళు. ఒక్క గ్లాసుడు నీళ్ళు ఇస్తే 100 గ్లాసులు రెడీగా ఉన్నాయి. ఒక్కడిని నా నామంలో చేర్చుకుంటే నా తండ్రి రాజ్యంలో నీకు విస్తారమైన ఇల్లులున్నాయి. ఒక్కడిని నా నామంలో చేర్చుకుంటే ఉందా? చెప్పినప్పుడు వారు వినలేదట. అప్పుడు ఏం చేశారు? యేసుప్రభు వారు ముళ్ళకంపల్లో ఉన్న వాళ్ళు తీసుకురండి, రాజమార్గంలో ఉన్న వాళ్ళు తీసుకురండి, చెడిపోయిన వాళ్ళందరినీ తీసుకురండి, రండి నా విందు సిద్ధమైంది, అటువంటి వాళ్ళందరినీ తీసుకురండి. వాళ్ళందరూ వచ్చి మారిపోయి ఆయన దగ్గర భోజనం చేశారు. ఒక్కడ మాత్రం బట్టలు లేకుండా ఉంచాడు. వీడు కాలు చేతులు గడిచి నరకంలో వేసేయండి అని యేసుప్రభు అక్కడ చెప్పారు. భయపడాలి దేవుని మాటకి. వేసండి నా విందు అనేకమైన దూడలు గొర్రెలు వధించబడ్డాయి, రండి మీరు అందరూ రండి అని సర్వలోకానికి పిలుపు. అసలు రక్షణ మనకు లేదు. ఇశ్రాయేలీలకే రక్షణ, యూదులకే రక్షణ. దేవుడు తన దయా సంకల్పాన్ని చెప్పి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరు వచ్చారు? కనాను స్త్రీ వచ్చింది. దెయ్యం పట్టింది అయ్యా అంటే, నా పిల్లలకి తీసి నీకెందుకు ఇస్తాను అన్నాడు. అక్కడ ఆవిడ చెప్పే మాట ఏంటంటే, తగ్గించుకొని అయ్యా నీ పిల్లలు తింటారు కదా రొట్టె ముక్కలు కిందన పడిపోతాయి, మేము కుక్కలం అనుకొని మాకు ఇవ్వండి. ఆ మాటకి కరిగిపోయి ఇశ్రాయేలు వైపు చూసి వీళ్ళు కూడా ఇలా ఇటువంటి వాళ్ళు కారు, అంత విశ్వాసం అమ్మ నీ ఇంటికి వెళ్ళి నీ దెయ్యం వదిలిపోద్ది. ఏంటండి ఒక సైన్యాన్ని నడిపిస్తున్న అధికారి, దేవా నువ్వు నా ఇంటికి రావడానికి అర్హుడిని కాదు నేను, నువ్వు ఒక్క మాట ఇస్తే చాలు నా యొక్క సేవకుడు బ్రతుకుతాడు అని చెప్పగానే ఆయన ఇశ్రాయేల్లో ఇంత విశ్వాసం లేదు నేను చూడలేదు అని వెంటనే బాగయ్యాడు అతను. ఇటువంటి జీవితాలు ఉండాలి. ఇటువంటి జీవితాలు ఉంటేనే బాగుపడతారు. వేసండి ఇశ్రాయేలు కూడా నేను చూడాలి. డబ్బే దేవుడు, కడుపే దేవుడు. వేసండి రూపాయి 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 పోగేసుకుని దేవుడికి ఇవ్వాల్సినవి కూడా చాలామంది ఇవ్వరు. వేసండి దేవుడికి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వరు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అలా ఉన్నారు. పండగలకి ఇస్తారు. వేసండి పండగలకి ఇస్తారు. మీ ఇచ్చిన ఒకటే ఉపయోగం ఒకటే. దేవుడు చెప్పాడు ఆజ్ఞ, ఆయన ఆజ్ఞ పాటించాలి. అది పాటించలేదు, మీరు దేవుని బిడ్డలు ఎలాగవుతారు? అయితే ఇవ్వకపోతే మేము అమ్మ, లేకపోతే నీ దగ్గర అస్సలు లేవనుకో దేవుడే అడగడు నిన్ను. అయినా సరే ఇమ్మన్నాడు. ఒక పేద విధవరాలు 2 కాసులు ఇస్తే చాలామంది ఎంతెంత మూటలు తీసుకొచ్చి చేశారు. యేసు ప్రభు చెప్పిన మాట మీ అందరికంటే ఈవిడిచ్చింది హృదయపూర్వకంగా ఉన్నదంతా ఇచ్చింది. అక్కడ ఆయన మాటది, నోటి మాటది. ఎవరిని ఇవ్వకుండా చేద్దాం, ఎవరిని చెడగొడుతున్న వాళ్ళ గురించి చెప్తున్న మాటలు ఇవి. సంఘాల్ని మనుషుల్ని చెడగొట్టి దేవుని సన్నిధికి విరోధంగా, దేవుని సేవకులకు విరోధంగా ఇలా తయారు చేస్తున్నారే, మీ కుటుంబాలు ఏమవుతాయి మీరు భయపడండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు దీవించాలంటే మారు మనసు పొంది రక్షణ పొందితే దేవుని ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. ఒక్క స్త్రీ కొరకు ఎందుకు కూర్చున్నాడు దేవుడు నూతుగట్టు దగ్గర? ఆ స్త్రీ ఏంటంటే భయంకరమైన వ్యక్తి, 5 భర్తలు ఉన్నారని చెప్పగానే నాతో చెప్పిన వాడు మీరు చూడండి ఊర్లో పారిపోయింది. ముందు
అందరూ ఊరంతా రక్షించబడ్డారు. అలాంటి మంచి పనులు చెయ్యాలి కానీ పాడు పనులు చేసి కుటుంబాన్ని పాడు చేయకూడదు. న్యాయంగా ఉండు, యథార్థంగా ఉండు. దేవుడిని దీవించకపోతే అడుగు. నువ్వు లేకుండా నాకు దీవెన రాలేదంటే రాదు దీవెన. ఈ విషయాలు గమనించుకోండి. ఈ మాటలతో మీరు ఇంటికి వెళ్ళి, నేను ఇందులో ఉన్నానా, ఇప్పుడు చెప్పబడిన వాక్యంలో ఉన్నాను, నేను అలాగే చూసుకుంటాను. వాక్యం అంతా వింటాను. అందులో ఏదైనా ఆలోచన వచ్చేసింది అనుకోండి, లేదా తప్పు మాట మాట్లాడాను అనుకోండి, లేకపోతే ఇతరులు బాధ పెట్టే మాట నేను అన్నాను అనుకోండి, చూసుకొని నేను పలానా వాళ్ళు బాధ పెట్టాను, అయితే ఇప్పుడే క్షమించమని అడుగుతాను. అలాంటి దాన్ని ఈ దినం వరకు ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను తప్పు చేస్తున్నాను అడగండి, మిమ్మల్ని క్షమించమని అడుగుతాను. అది దైవ లక్షణం. అది దేవునికి మహిమ కలుగునుగా. ఏవీ తెలియని అమాయకుడు ఇక్కడ ఇలాగే ఉంటాను, మళ్ళీ వెనకాతల పనులు చేస్తాను. దేవుడు ఊరుకుంటాడా? నా పక్షంగా సైన్యములకు అధిపతిగా యెహోవా నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్వరు ఏం చేయలేరు. నా బిడ్డను కానీ నన్ను కానీ. మంచి పని అయింది అనుకుంటున్నారేమో, ఈ విషయాలు అయితే మాత్రం ఏమి చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యవనస్తులు, పిల్లలు అందరూ కూడా పరీక్షించుకొని జీవించడం నేర్చుకోండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పర్వతాలు మునిగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు, సమాధానమైనటువంటి నిబంధన నీతో చేస్తున్నానని చెప్పిన దేవుడు, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా శత్రువుల్ని యేసు నామములో బంధిస్తున్నాను నాయన. నీకు వందనాలు. మాకు విరోధంగా పనిచేస్తున్న వారిని యేసు నామములో బంధిస్తున్నాను. సంఘాన్ని మమ్మల్ని పాడు చేయాలనుకున్న వారిని యేసు నామములో బంధిస్తున్నాను నాయన. ఈ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మాకు సపోర్ట్ చేసినటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. సంఘానికి మాకు సపోర్ట్ చేస్తున్నవారు దీవించు నాయన. ఇంకా బహుగా దీవించబడేలా సహాయం చేయండి. 100 అంతులు దీవించబడ్డానికి కృప దయచేయండి. మమ్మల్ని దీవించండి నాయన. బిడ్డను దీవించండి. ఇక్కడున్న ఆ పనులు చేస్తున్న వారిని దీవించి ఆశీర్వదించండి. వారి పిల్లల్ని దీవించండి. వారి కుటుంబాలు దీవించండి. ఏ అనారోగ్యాలు రాకుండా సహాయం చేయండి. దేవాన్ని నీకు వందనాలు. త్వరగా మాకు విడుదల ఇస్తున్నందుకు వందనాలు నాయన. విడుదల ఇస్తున్నందుకు మీకు వందనాలు. మాకు శక్తి, బలము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.